నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును అంటే, అడ్డు గోడలను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. కాబట్టి ఈ అడ్డు గోడలు, ప్రాబ్లమ్స్, ఆటంకములు తప్పకుండా ఈ లోకంలో వస్తూ ఉంటవి. ఎందుకంటే చీకటి ఉన్నది, వెలుగు ఉన్నది. అపవాది సాతాను ఉన్నాడు, సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో చూడండి, ప్రతిరోజు పేపర్లో కానీ వార్తల్లో కానీ ఎన్ని సంభవములు మనం చూచుచున్నాం. అంటే చాలా మోసకరమైన మార్గాలు, ప్రాబ్లమ్స్ ఈ లోకంలో ఉన్నది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు. ప్రజలు ఏ మనసుతో ఉన్నారు, ఎటువంటి తలంపుతో ఉన్నారు, ఏమీ మనము అర్థము చేసుకోలేకపోతున్నాం. అటువంటి లాస్ట్ డేస్కి లోకం వచ్చేసింది. అంటే యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, లాస్ట్ డేస్లో ప్రేమ తగ్గిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, తన బిడ్డలకు ముందుగా వెలుచున్నాడంట. ప్రాకారమును అడ్డుగోడలను పడగొట్టువాడు మీకు ముందుగా పోవును. నాకు ఈ విజయవాడ మీటింగ్ కూడా ఒక గొప్ప అనుభవం నాకు కలిగిందండి. జీవితంలో పెద్ద పాఠం నేను నేర్చుకున్నాను. అంటే ఎన్నో అనుభవములను దాటి వచ్చాను. ఎన్నో విషయాల్లో దేవుడు నాకు నేర్పించాడు ఈ లోకం ఎటువంటిది, మనుషులు ఎటువంటిదని. కానీ విజయవాడ మీటింగ్ చాలా విషయాలను నాకు నేర్పించినది. ఏమిటి అంటే, అక్కడ పబ్లిసిటీ సరిగా లేదని అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. కాబట్టి పబ్లిసిటీ ఒకరికి మేము అప్పచెప్పాం. అంటే పోస్టర్స్ అంటించడం కానీ ఇదన్నీ ఒక వ్యక్తికి మేము అప్పచెప్పాం. వారు ఎట్లా చేశారో దేవునికే తెలుసు. అంటే ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉంటాను, కానీ ఈసారి కొద్దిగా అజాగ్రత్త కలిగినది ఆ విషయంలో. అక్కడ మోసం జరిగిందా ఏమో నాకు తెలియదు, దేవునికే తెలుసు. ప్రజలకు కూడా ఎక్కడ మీటింగ్ ఎక్కడ జరుగుతున్నదని అక్కడ లోకల్ ప్రజలు మాకు సరిగా దొరకలేదు, మాకు తెలియట్లేదని కూడా కొందరు అంటున్నారు. కాబట్టి ఈ సాతాను ఏం చేస్తాడంటే, సువార్తకు కంప్లీట్ ఆపోజిట్. సువార్త రావద్దు, సువార్త ప్రకటించవద్దు. ప్రజలు మార్పు చెందుతారు, పశ్చాత్తాపడతారు. కాబట్టి సువార్తకి అస్సలే ఛాన్స్ ఇవ్వద్దని అపవాది ఏం చేస్తాడంటే, ఒక్కొక్కరిలో పోయి దూరి అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. కానీ ఒకటే నమ్మకం, నేను అంత ధైర్యంగా వెళ్ళి అంత సిటీలో నేను నిలబడినానంటే 3 దినములు ఒకే ఒక నమ్మకం,
మోషే అడిగినట్టు చెప్పాను, ప్రభువా నీవు వస్తే నన్ను తీసుకొని వెళ్ళు, లేకపోతే నేను కూడా వెళ్ళను. ప్రభు యొక్క శక్తి ద్వారా, ప్రభు యొక్క ధైర్యం, ప్రాకారమును పడగొట్టువాడు ముందుగా వెళ్ళుచున్నాడని ఆ ధైర్యముతో నేను ఆ సిటీకి వెళ్ళాను. ఫస్ట్ డే చాలా తక్కువ జనం వచ్చారు. నేను షాక్ అయిపోయాను. విజయవాడలో చాలా ప్రజలు నన్ను ప్రేమిస్తారు. ప్రతి నెల మీటింగ్కి ట్రైన్లో చాలామంది వరంగల్కి వస్తారు. కానీ ఇట్లా అయిపోయింది ఏంటంటే నాకు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ డే అంటే సాతాను చాలా ప్రాబ్లం చేశాడు. ఎప్పుడు విజయవాడలో ఆ గ్రౌండ్కి నేను డబ్బు చెల్లించాను, నెక్స్ట్ డే నుంచి భయంకరమైన పోరాటం, ప్రాబ్లం. ఫ్యాక్టరీలో ఏదో ఒకటి మోటార్ గాలిపోతుంది, లేకపోతే ఆ షాఫ్ట్ విరిగిపోతుంది మిషన్లో, రోజు ఏదో ఒక ప్రాబ్లం. అబ్బా, ఇటువంటి ఒక అడ్డు గోడలు ఆటంకములను ఎప్పుడు చూడలేదండి. తర్వాత పాస్టర్స్ 1000 మంది పాస్టర్స్కి లెటర్ ప్రేమతో నేను ప్రింట్ చేసి ఒక్కొక్కరికి పంపించినాను. కానీ పాస్టర్స్ ఎవరు రాలేదు. ఒక్కొక్కరికి అందజేశాం, కానీ ఎవరు రాలేదు. అంటే ప్రభు కూడా చెప్పాడు, లాస్ట్ డేస్లో ఇలాగే ఉంటుంది, ప్రేమ తగ్గిపోతుంది. నేను లెటర్లో నేను రాశాను, పాస్టర్స్ వారికి నేను రాశానంటే నేను స్వార్థికుడు, నాకు చర్చ లేదు కాబట్టి స్వార్థికుడు, కాబట్టి మీరందరూ నాకు అండగా ఉండాలి. నేను పంపిన ఒక వ్యక్తిని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని ప్రభు చెప్పాడు కదా, కాబట్టి మీ సిటీకి వస్తున్నానని ప్రేమతో, హృదయంలో ఉన్న ప్రేమను కక్కి మొత్తం లెటర్ రాసి 1000 లెటర్స్ పంచాం. కానీ ఒక్క పాస్టర్ రాలేదండి. అంటే సరే, ఇది కూడా ప్రభు యొక్క రాకకు సూచనని అనుకున్నా. కాబట్టి అపవాది చాలా డిస్టర్బెన్స్ చేస్తాడు. అడ్డుగోడలు. కాబట్టి ప్రాకారమును పడగొట్టువాడు ముందుగా వెళుచున్నాడు. ఇది ఇట్లా జరుగుతూ ఉండే సంతోషం కూడా కలిగింది. అది ప్రభు ముందుగా వెళుచున్నాడు, అడ్డుగోడలను పడగొట్టువాడు. సంతోషం కూడా కలిగింది. ఏ సంతోషం అంటే 2 హిందూ సహోదరులు ఫోన్ చేశారు విజయవాడ నుండి. అయ్యా, మీరు మీటింగ్ పెడుతున్నారు కదా, మీకు ఏదైనా మేము సహాయం చేయాలన్నా, మీకు ఏదైనా మేము డబ్బు ఇవ్వాలన్నా, మీరే ఖర్చు చేసి కష్టపడి వచ్చి చేస్తున్నారు కదా, మేము ఏదైనా చెయ్యాలా అని 2 హిందూ సహోదరులు. ఒక సహోదరి పేరు విజయలక్ష్మి, ఇంకొక సహోదరి పేరు స్నేహలత. పెద్ద వయసు, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతారు, ప్రేయర్ చేయమని చెప్తారు. అది చాలా సంతోషం అనిపించినది నాకు. అబ్బా, ఎవరు సువార్తకు అండగా ఉంటున్నారు చూడండి, ఎవరు సువార్తకు సహాయం చేస్తున్నారు చూడండి. నేను అన్నాను, అమ్మ నాకేం వద్దమ్మా, మీరు సంతోషముగా ఉండే చాలు, నాకేం వద్దమ్మా అని చెప్పాను. కానీ లాస్ట్ డే వచ్చి ఆమె ఒక కవర్లో కొద్దిగా నాకు డబ్బు తీసుకొచ్చి ఒక 10,000 తీసుకొచ్చి ఇచ్చింది. అంటే గొప్ప సంతోషం నాకు. ఒక ప్రక్కలో మన పాస్టర్స్ కానీ మనవారు ఎవరు స్పందించలేదు, ఎవరి దగ్గర నుంచి ఏం అక్కడ సమాధానం లేదు. ప్రతి ఒక్కరికి లెటర్ పంపించిన కానీ అక్కడ స్పందన లేదు. కానీ హిందూ సహోదరులు 2 ఫోన్ చేసి ప్రేమతో మాట్లాడారు, మీటింగ్ వచ్చారు, నా పక్కకే నిలబడ్డారు నేను అక్కడ ప్రార్థన చేసినప్పుడు. అంటే అర్థం ఏమిటి అంటే, ప్రాకారమును పడగొట్టువాడు ముందుగా వెళుచున్నాడు.
ఒక ప్రక్కలో ఏం ప్రాబ్లం అయిందో నాకు తెలియదు, ఇంకొక ప్రక్కలో ఆయన చేయవలసిన పనిని ఆయన చేస్తున్నాడు అని నాకు సంతోషం అనిపించినది. కాబట్టి ప్రియులారా, ప్రభు మీతో ఉండే తప్పకుండా మార్గాలు తెరవబడతాయి. 3 దినములు కూడా అద్భుతముగా మీటింగ్ జరిగింది. నేను వెళ్ళి స్టేజ్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ డే జనం రాలేదు, చాలా తక్కువ. కాబట్టి నేను కూర్చొని బాధపడ్డాను. కానీ నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు 2 విషన్స్ నాకు ఇచ్చాడు. ఫస్ట్ విషన్ ఏంటిదంటే, ఆ ఫ్యామిలీలో పెద్ద కొడుకు, చిన్న కొడుకు, తల్లి, ఈ ముగ్గురే ఆ కుటుంబంలో ఉన్నారు. వారిని పిలవాలంటే అక్కడ జనమే లేరు, చాలా తక్కువ ఉన్నారు. ఏదో ప్రాబ్లం అయింది, ఎక్కడో మోసం జరిగింది అని నేను అదే ఆలోచనలో ఉన్నా. అప్పుడు చూడండి, ఈ ప్రాఫెసీని చెప్పాను. చిన్న కొడుకు, పెద్ద కొడుకు, తల్లి, ముగ్గురే మీ ఫ్యామిలీలో ఉన్నారు ప్రస్తుతం అని చెప్పి పిలిస్తే, ఆ చిన్న గుంపులో కూడా ఒక ఫ్యామిలీ ముందుకు వచ్చింది. ప్రభు ఏది చెప్పమన్నాడో చెప్పాను. యాకోబు యొక్క వంశం అమ్మా, మీరు భక్తి భయం గలవారు, దేవుణ్ణి వెతుకుచున్నవారు, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా వారు యాకోబు వంశం. యాకోబు భక్తి భయం గల వ్యక్తి. యాకోబు దేవుణ్ణి వెతుకుచున్న వ్యక్తి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే వెళ్ళి దేవుని పాదములను పట్టుకుంటాడు. యాకోబు వంశం అమ్మా నీవు అని చెప్తే 2 కళ్ళలో కన్నీరు వచ్చుచున్నది. చీకటి వాతావరణమును మీ కుటుంబంలో దేవుడు తొలగిస్తాడమ్మా, వెలుగుతో నింపుతాడమ్మా మీ ఫ్యామిలీని చెప్తే ఆమె కళ్ళలో కన్నీరు వచ్చుచున్నది. అది చూసినప్పుడు నాకు సంతోషం అనిపించినది. అబ్బా, ప్రభు ముందుగా వెలుచున్నాడయ్యా. అందుకే ఒక విషన్ను ఇచ్చి ఈ ఫ్యామిలీని పిలిచి ఆదరణ పొందారు. ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది దొరుకుతుందా? దేవుడు అటువంటి కార్యములు చేశాడు. తర్వాత 2వ విషయం చెప్పాను. బస్తా మోయుచున్న ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, హమాలి. ఆయన ఈరోజు మీటింగ్లో ఉన్నారు. మీరు ముందుకు వస్తే నేను కొన్ని ప్రవచన మాటలు మీకు నేను తెలియజేస్తానని చెప్పాను. ఆ విషయంలో దేవుడు నాకు చూపించాడని చెప్తే, ఆ బాబు కూడా వచ్చాడు. బస్తా మోయించిన ఒక బాబు ఆ పెద్ద బైబిల్ని సంఖ్యలో పెట్టుకొని వచ్చాడండి. వస్తే నేనే సార్, నేను బస్తా మోస్తూ ఉంటాను, బస్తాలు అని చెప్తే అది కూడా నాకు షాక్ అయింది. దేవుడు ఎవరిని పిలుస్తాడు? మనం అనుకుంటాము భక్తి ఉండాలి, మంచిగా తెలివి ఉండాలి, మంచి అందంగా ఉండాలి, బలం ఉండాలి, హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు చూడండి, ఒక బస్తా మోయిచున్న ఒక వ్యక్తిని విజయవాడ మీటింగ్లో ఫస్ట్ డే పిలిచారు. జనం చాలా తక్కువ ఉన్నారు. అంత ధైర్యంగా చెప్పాలంటే ధైర్యం కావాలి. ఆయన కూడా వచ్చారు. అది బాగా నాకు సంతోషం అనిపించినది. ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, అక్కడ ఉన్న పాస్టర్స్ ఎవరు స్పందించకపోయినా దేవుడు తన పనిని చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఈ లోకంలో మీకు అనుకూలంగా ఉన్నవారు ఎవరు మీకు సహాయం చేయకుండా పోవచ్చు, నమ్మిన వారు దూరం కావచ్చు. కానీ మీకు ముందుగా ప్రాకారములను పడగొట్టువాడు వెలుచున్నాడని పూర్తిగా నమ్మండి. అప్పుడు మీ హృదయంలో సంతోషం, సమాధానం ప్రభు తప్పకుండా ఇస్తాడు. అన్ని అడ్డు గోడలను పగలగొట్టి ముందుకు వెళుతాడు.
కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ఈ వాక్యమును ప్రవచనముగా తీసుకోండి. నేను అనుకున్న ఆ రోజు కూడా దేవుడు చేసిన కార్యమును కూడా ప్రజలు చెప్పాలి. ఇటువంటి సందర్భమును దాటి వెళ్ళాను, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నాతో ఉండి 3 దినములు అద్భుతమైన కార్యాలు చేశాడు. కాబట్టి మీ జీవితంలో కూడా ఒకటి మీరు గ్రహించాలి, సాల్వేషన్ ఉన్నదా, రక్షణ ఉన్నదా? పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆ సాల్వేషన్ను దేవుని దగ్గర మీరు పొందారా? ప్రభువా నన్ను క్షమించుమని ఎప్పుడైనా అడిగారా? మీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడ్డారా? అది ఒకటి. తర్వాత దేవుడు మనకి ఇచ్చిన శక్తి, బలమును మీరు పొందారా? పరిశుద్ధాత్మ శక్తి, మనలను నడిపించుచున్న శక్తిని మీరు పొందారా? అలా పొందినట్లయితే మీరు దేవుని బిడ్డలు. ఒక మంచి వాక్యం ఉన్నదండి, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్నట్లయితే మీరు ఏది అడిగినా తప్పకుండా నేను చేస్తాను. నన్ను ప్రేమించేవాడు నా మాటలకు లోబడును. మంచి మంచి మాటలు ఉన్నవి. కాబట్టి మనము మన రక్షణను, దేవుడిచ్చిన శక్తిని మనం కాపాడుతూ ముందుకు వెళుద్దాం. లాస్ట్ డేస్లో ఉన్నాం. తప్పకుండా దేవుడు మీకు ముందుగా పోవును. ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఒకసారి ఈ ప్రజలను చూడండి తండ్రి. నీవు ఇచ్చిన వాగ్దానం అది మారదు. భూమి ఆకాశములు మారినా నా మాటలు మారవు. కాబట్టి ఇప్పుడే నీ శక్తి ప్రవహించను గాక. ఇప్పుడే తల నుండి నీ శక్తి నీ ఒక్కొక్కరు బాడీలో దిగి వచ్చును గాక. గాయపరచబడిన హస్తం వారి మీదకి వచ్చును గాక. ప్రభువా, ముట్టండి తండ్రి. స్తోత్రం. ఈ వాగ్దానం వారికి సొంతం చేయండి. స్తోత్రం. ముందుగా వెళ్ళండి. భద్రత దయచేయండి, కాపుదల దయచేయండి. ఘనత మహిమ నీకే నేను చెల్లిస్తున్నాను. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.